హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోంగూర పచ్చడి. ఈ పచ్చడి ఎప్పుడూ ఒకేలా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు చాలా టిప్స్ కూడా చెప్పబోతున్నాను. మరి ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా 2 పెద్ద కట్టల గోంగూరను కడిగి శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి. తరువాత బాండీలో 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుని చల్లారిన తరువాత మిక్సీలో మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 7-8 వెల్లుల్లి రేఖలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పును ఎక్కువగా వేస్తుంటారు కొద్దిమంది. అలా వేస్తే గోంగూర టేస్ట్ పోయి మనకి పచ్చడి కమ్మగా ఉంటుంది. మినప్పప్పు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 30 నుంచి 35 ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకుని ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఈ పోపుల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని మనం కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను దీనిలో వేసుకుని మెత్తగా మగ్గించుకోవాలి. గోంగూర పచ్చడి కొంచెం జిగురుగా ఉండి చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే మనం గోంగూరని తెచ్చిన వెంటనే కాకుండా 1-2 రోజులు ఆరనిచ్చి తర్వాత కడిగి శుభ్రం చేసుకుని పచ్చడి చేసుకుంటే పచ్చడి జిగురుగాను ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం గోంగూరని తెచ్చిన వెంటనే పచ్చడి చేసుకోవాలి అనుకుంటే ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత పోపుల్ని మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుని ఇలా మగ్గించుకున్న గోంగూరని దానిలో కలిపి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న గోంగూరని చల్లారనివ్వాలి. మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపులు చల్లారిన తర్వాత దానిలో కొద్దిగా చింతపండు, 1.5 టీ స్పూన్ల సాల్ట్, 100 ml వాటర్ పోసుకుని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. నేను పుల్ల గోంగూర తీసుకున్న గురించి చింతపండు కొద్దిగా తక్కువగానే వేశాను. మంచి గోంగూర తీసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిలో మనం మగ్గించి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని మరీ పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని మిక్సీలో కంటే గ్రైండర్లో రుబ్బితే మనకి మరీ పేస్ట్లో అవ్వకుండా చక్కగా వస్తుంది. తరువాత బాండీలో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు తీసిన రేకులు వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 4-5 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో ఉప్పు, కారం కొంచెం ఎక్కువగానే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో కుక్ చేస్తున్నాం కాబట్టి పచ్చడి చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం పీల్చుకొని మనకి ఉప్పు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి. ఇష్టం ఉంటే పల్లీల పొడిని కూడా వేసుకోవచ్చు. కారం ఎందుకు ఎక్కువ వేసుకోవాలి అంటే నువ్వుల పొడి వేసిన గురించి పచ్చడి కమ్మగా ఉంటుంది, అందుకని కారం కొంచెం ఎక్కువగా ఉండాలి. చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 రోజుల పైనే నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకుని దానిలో కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలిపిన పచ్చడిని ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు స్టోర్ చేయకూడదు కాబట్టి మనం తినేటప్పుడు మాత్రమే ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ గోంగూర పచ్చడి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి.